నమస్కారం. నా పేరు ధరణి ప్రకాశరావు. రంగులను ఊహించుకుంటూ ముద్రలు వేస్తే ఎలా పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది, చేస్తుందా చేయదా, ఏ రంగును ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఆకుపచ్చ రంగు చాలా పవర్ఫుల్, కళ్ళకి ఎంత మంచిదో. అందుకే పొద్దున్న లేవగానే గ్రీన్గా ఉండే గడ్డిని, ఆకుపచ్చగా ఉండే గడ్డిని కానీ చెట్లని చూడాలని భగవంతుడు అందుకే మొత్తం ప్రపంచం అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇప్పుడు మనందరం కాంక్రీట్ జంగల్స్, ఇలా బిల్డింగులు కట్టేసి అవి చేసి చెట్లను కొట్టేస్తున్నాం. కానీ ప్రకృతిలో కలిసి ఉంటే మంచిది, కానీ ప్రకృతిని వికృతిగా చేసి ఉంటే మంచిది కాదంటారు. మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా. నీళ్లు లేక, వానలు పడక ఇటువంటివన్నీ జరగడానికి కారణం అదే. ఆకుపచ్చ రంగు కళ్ళకి చాలా మంచిది, అదృష్టాన్ని కూడా ఇస్తుంది. ఆకుపచ్చ రంగులో ధ్యానం చేస్తే చాలా అదృష్టం కూడా కలిగిస్తుంది. మనం ఈ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకురావడానికి కూడా ఆకుపచ్చ రంగు పనిచేస్తుంది. ఇందులో ఉన్న గొప్పతనం ఇది. అందుకే మన రోగాలు కూడా తగ్గుతాయి ఆకుపచ్చ రంగు ఉంటే. అలానే ఇల్లంతా ఆకుపచ్చ రంగు వేసుకోవడానికి కాదు. ఇప్పుడు రోగం ఉండి సమస్యలు ఉన్నప్పుడు హాస్పిటల్ చూడండి, హాస్పిటల్ గోడలన్నీ ఆకుపచ్చ రంగే ఉంటాయి, ఉండాలి కూడా. వేరే రంగులు ఉండకూడదు, ఎరుపు రంగులు ఉండవు. ఆకుపచ్చ రంగు అంత పవర్ఫుల్. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి స్టైల్గా, ఫ్యాషన్గా ఉండడానికి వేరే కలర్స్ వేసారు, కానీ వేసి ఉంటారేమో. కానీ ఆకుపచ్చ రంగే రోగ నిరోధక శక్తి పెంచి రోగాలు దగ్గర రాకుండా ఉంచుతుంది, జీవశక్తిని పెంచుతుంది. ప్రకృతిలో కూడా జీవశక్తిని పెరగాలంటే ఆకుపచ్చ రంగే. అంత పవర్ఫుల్ సిస్టమ్ ఆకుపచ్చ రంగు. దాన్ని ఊహించుకొని ధ్యానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. ఇది కలర్స్తో ఉన్న కలర్ థెరపీ సిస్టమ్. కలర్స్ తోటి ఊహించుకొని ముద్రలు వేసే సిస్టమ్ ఇది, పద్ధతి ఇది. ప్రయత్నం చేస్తే వీలైతే ప్రయత్నం చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తుంది.